ప్రకాష్ రాజ్ని తీసుకుపోయి జైలు వేస్తాడు అట్లా జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్ని చూసి దగ్గర బాధ అనిపిస్తుందిరా, ఎందుకంటే నువ్వు పుట్టి పెరిగిన ఊళ్ళోనే నీ మీద 2 పెద్ద కేసులు ఉన్నాయి, బట్ నువ్వు దేశం మొత్తానికి నిధులు వల్లించడానికి వస్తున్నావు. ఒకటేమో రీసెంట్ గా ధర్మస్థల కేసు, దాన్ని డిఫెండ్ చేద్దామని చెప్పి ట్రై చేశారు, దాంట్లో ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఒక కేసు నడుస్తుంది. అది కాక దానికంటే ముందు కేసు 2019 ప్రకాష్ రాజ్ 4 ఓటేడీలు ఉన్నాయంట డిఫరెంట్ స్టేట్స్ లో, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంటే సో కర్ణాటక గవర్నమెంట్ 2019 నుంచి పిలుస్తుంది ప్రకాష్ రాజ్ ఒక్కసారి ఇట్లా ముంగట్రా, నువ్వు నీ దగ్గర 4 ఓటేడీలు ఎట్టొచ్చినా జర చూద్దాం అంటే వస్తలేడు, ఎందుకంటే నేను బిజీ ఉండే దేశం మొత్తంలో ఓట్ చోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మరి ఆయన 4 ఓటేడీలు గుర్తు కాలేవు అప్పుడు. సో 2019 నుంచి వస్తలేడు అని చెప్పేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అది కాక నేను ఒక చిన్న ప్రెస్ మీట్ వేసేస్తా ఫేమ్ వచ్చేస్తుంది అని చెప్పి కన్నడ రిపోర్టర్స్ ముంగట కూర్చుంటే వాళ్ళు బట్టలు కూడా తీసినట్టు అడిగిరు క్వశ్చన్లు. దానికి ఆన్సర్ లేక నోరు మూసుకుని అలా మాటలు విన్నోడు, కన్నడ భాషలో అవమానం భరించినోడు ఇక్కడ తెలుగు స్టేట్స్ లో తెలుగు ఛానల్లో వచ్చి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారంట. ఎవరి ఛానల్కి వచ్చిండు? జోసెఫ్ బచ్చల్కూరి. మళ్ళా ఊరికే ఈ ప్రశ్న ఛానల్ మీదకి ఎందుకు వస్తుంటే నాకు తెలియదురా, నాకు తెలియదు. బట్ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అనమాట, ఒక మొగోడు ఎంత దొంగోడు అయినా సరే భార్య దగ్గర తీస్తుంది.